సింగపూర్లో ఉద్యోగం పెద్దగా చదువు లేకపోయినా పర్వాలేదు. నెలకి 30,000 జీతం. మరింత కష్టపడితే 50,000 కూడా సంపాదించొచ్చు. ఇలాంటి మాయ మాటలతోనే మహిళలను విశాఖలోని ఓ ముఠా వ్యభిచార రొంపిలోకి లాగుతుంది. పేదరికం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆడవారి జీవితాలను కాసులకు బలి చేస్తోంది. 2 నెలలు కళ్లు మూసుకుంటే లక్షలు ఆర్జించవచ్చంటూ అమాయకపు యువతులు మహిళలను దేహ వ్యాపార కూపంలోకి దింపుతోంది. విశాఖలో జరుగుతున్న ఈ విదేశీ వ్యభిచార ముఠాపై ఈటీవీ ఈనాడు పరిశోధనాత్మక కథనం ఇప్పుడు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారన్నది ఆరోక్తి. విశాఖలోని ఓ ముఠా మాత్రం మహిళలకు ఆశ చూపి వ్యభిచార రొంపిలోకి దింపుతోంది. 2 నెలలు కష్టపడితే లక్షలు సంపాదించవచ్చంటూ మభ్యపెట్టి విదేశాలకు పంపుతోంది. ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్న ఆడవారిని లక్ష్యంగా చేసుకుని ఆశల వల విసిరి బలి పశువులను చేస్తోంది. నీచానికి పరాకాష్ఠగా సాగుతున్న ఈ వ్యవహారం మొత్తం ఈ మహిళ చేతుల మీదుగా సాగుతోంది. ఈమె పేరు లీలా. ఏం చేయలేక వెళ్ళాలా అతని దగ్గరికి? అదే కస్టమర్ దగ్గరికి మనం వెళ్ళాలా ఏంటి? అదే 30,000 దేనికి? ఇంట్లో పని చేయడానికా లేకపోతే ఏంటి అనేసి? పని చేయడానికి ఎవడప్పుడు 15,000 ఇస్తాడు. అందుకే సాయంకాలం కన్నాను. అదే ఫోన్ లో ఆవిడతో మాట్లాడిస్తాను. ఇంకొక ఆవిడ ఉంది కదా, మాట్లాడుస్తాను. కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను తొలగించుకునేందుకు పని చేయాలనుకుంటారు కొందరు మహిళలు. అలాంటి వారిని లీల లక్ష్యంగా చేసుకుంటోంది. విదేశాల్లో పనులు చేసుకుంటే మంచిగా సంపాదించవచ్చని నమ్మిస్తోంది. తీరా వెళ్లడానికి నిశ్చయించుకున్న వారికి మాయమాటలు చెప్పి ఒళ్ళు అమ్ముకోమని సూచిస్తోంది. 2 నెలల పాటు కళ్లు మూసుకుంటే లక్షలు సంపాదించవచ్చని ఆశపెట్టి వ్యభిచారంలోకి దింపుతోంది. పాస్పోర్టులు చేయించడానికి బ్రోకర్లను సైతం ఏర్పాటు చేసింది. ఎక్స్ట్రా డబ్బులు పంపించావు కదా, చెప్పాను. నేను పంపిస్తాను. నాకు తెలిసిన ఉన్నారు ఏజెంట్. చెన్నైకి వెళ్ళిపోయి మీరు పాస్పోర్ట్ రెడీ ఉంటే మీరు హౌస్ కీపింగ్ చేయాలనుకుంటే 2 సంవత్సరాలు మళ్ళీ హౌస్ కీపింగ్ మీరు చేయలేదు. అది చెప్పి అందులో అందరికన్నా కూడా నాకు తెలిసిన పనిలో పెట్టమన్నారా, పెట్టాను. వాళ్ళందరూ కూడా వెళ్ళాను హౌస్ కీపింగ్. అది వస్తారు, వాళ్ళకి 30,000 ఇస్తారు జీవితం. అంటే నా పరిస్థితి బాగాలేదని చెప్పానండి. చెప్తే ఇలాగా సింగపూర్ వెళ్తావేటో అని అడిగింది. అడిగితే వెళ్తాను అని చెప్పాను. ఎంత ఇస్తారు జీతం అని అడిగాను. 30,000 ఇస్తారు అన్నది. అయితే 30,000 అయితే సరిపో కదా అంటే, లేదు అక్కడ లోన కస్టమర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు టిప్పులు ఇస్తారు, ఆ డబ్బులు అవి ఇవి కలిపి ఒక 80,000 అంత అవుతాయని చెప్పిందండి. అంటే ఒక రోజుకు 3 సార్లు వెళ్ళాలి అని చెప్పిందండి. అదే ఆ ఏజెంట్ అన్ని చూసుకుంటాడు, మనకేం అవసరం లేదు, ఏజెంట్ నీకు 30,000 జీతం ఇస్తారు అని చెప్పిందండి. వయసున అమ్మాయిలు అయితే 50,000 ఎంత శాలరీ ఇస్తారంట, మాకైతే 30,000 అని చెప్పిందండి. నాకు ఒక అమ్మాయి తెలిసిన అమ్మాయి అంటే ఆ అమ్మాయి ద్వారాగా వెళ్ళాను. ఒక కుర్రోడిని కలిసాను. కలిసిన తర్వాత కుర్రోడేమో ఒక నైట్కి వస్తే పాస్పోర్ట్ చేయిస్తాను అనేసి అన్నాడు. సింగపూర్, దుబాయ్ అటు అలాగే ఎంతోమంది అమ్మాయిలు వెళ్ళారంటే వాళ్ళది కూడా కాంటాక్ట్ చేసి నెంబర్ అది ఇస్తానన్నాడు. వాళ్ళకి అప్ చెప్తానని అన్నాడు. లా చదువుతున్నాడు అంటే అబ్బాయి, 24 సంవత్సరాల అబ్బాయికి. ఎవరి దగ్గరికి వెళ్ళడం ఏంటి మేడం, కష్టపడితే రావంటే, కష్టపడితే ఎవడిస్తాడు 30,000, వాడి దగ్గర పడుకోవడానికి వెళ్తేనే 30,000 ఇస్తారు అన్న విధంగా ఆవిడ మాట్లాడుతుంది. విశాఖలో చాలా కాలంగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని గుట్టురట్టు చేయడానికి ఈటీవీ ఈనాడు బృందం ప్రయత్నించింది. దీని వెనుక ఎవరున్నారు, సూత్రధారులు ఎవరు, పాస్పోర్టు ఎవరు చేయిస్తారు, సింగపూర్, దుబాయ్ దేశాలకు ఏ విధంగా పంపిస్తారు, అక్కడ ఎలాంటి పనులు చేయాలి అనే విషయాలను పరిశోధించింది. ప్రతి నెల సుమారు 10 మంది అమ్మాయిలను విదేశాలకు వ్యభిచారం కోసం తరలిస్తున్నారు. ఈ నీచ పర్వంలో ఇతడు మరో పాత్రధారి. 25 ఏళ్లు నిండకపోయినా ఆడవారి పండంటి జీవితాలను విదేశాలకు తాకట్టు పెడుతున్నాడీ బ్రోకర్. 4,000 ఇస్తే చాలు 3-4 రోజుల్లో పాస్పోర్టు చేతికి ఇచ్చేస్తాడు. డబ్బులు చెల్లించే స్థితిలో లేని మహిళలను ఓ రాత్రికి మాట్లాడుకొని ఉచితంగా పాస్పోర్టు చేయిస్తాడు. ఈ ముఠా మహిళలను విశాఖ నుంచి చెన్నై తీసుకెళ్లి సింగపూర్ విమానం ఎక్కించేస్తోంది.
నాకుండే సర్వీస్లో అది ఇప్పుడు పరిచయం అయింది కాబట్టి అంత రోజు మీకు బిజినెస్ వచ్చింది కాబట్టి ఓకే మీ ఆ విధంగా చేస్తాను అంతే తప్ప నేను ఫ్రీగా అయితే మీకు చేయలేను. అందరి మీద నేను అక్కడ నోటరీలు లాయర్లకి స్టేషన్స్కి కట్టుకోవాల్సింది ఒక్కోదానికి 400. నెక్స్ట్ మీ ఫొటోస్ నోటరీలు పేపర్లు డాక్యుమెంటేషన్ వారికి అయ్యే ఖర్చులు లీలా చాలా మందికి పంపించింది. మొన్నే రీసెంట్గా 4-5 పంపించింది. లీలా త్రూకి వెళ్ళినా పర్లేదు, ఇక్కడ ఏజెంట్ మంచోడు. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇప్పుడు పాస్పోర్ట్ వ్యాలిడిటీ కరెక్ట్గా ఉండి మీరు అక్కడ కరెక్ట్గా ఉంటే ఏ ప్రాబ్లం రాదు. లక్షల్లో శాలరీ వచ్చిన ఆయన ఎవడున్నాడో వాళ్ళ దగ్గరికి నీకు వాళ్ళ ఇంటికి పని మనిషిగా పంపుతారు. వాడుకుంటే నువ్వు పిండుకుంటావు. నీ పెర్ఫార్మెన్స్ బట్టి 40 ఇవ్వచ్చు, 50 ఇవ్వచ్చు, 60 ఇవ్వచ్చు. ఇప్పుడు నీకు 30 అని చెప్తే ఈమెకి చూసి 50 ఇస్తారు. చిన్నపిల్లలాగా ఉంది, కొంచెం ఒళ్ళు పెంచి సరిపోదు. ఉన్నారు కదా లా చదువుతున్నాను ప్రజెంట్, నా జస్ట్ 24 ఇయర్స్. ఈ వ్యభిచార దందాలో పైకి కనిపించేది లీలా అయినా తెర వెనుక చాలా పెద్ద ముఠాయే ఉన్నట్టు తెలుస్తోంది. మహిళల రవాణాలో లీలకు మరో వ్యక్తి సహాయ సహకారాలు ఉన్నట్లు ఈటీవీ నిఘాలో స్పష్టమైంది. నెల్లూరులో ఉన్న బ్రోకర్ ద్వారానే సింగపూర్ కు తరలిస్తున్నారని తెలిసింది. అలాగే భీమిలి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి లీలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాడని, అతనే ఈ వ్యవహారాన్ని లీల ద్వారా చేయిస్తున్నాడని వెల్లడైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ లీల వంటి వంచకులను ఏజెంట్లుగా పెట్టుకుని మహిళల జీవితాలతో ఆటలాడుతున్న ఈ వ్యభిచార ముఠా ఆట కట్టించకపోతే ఇంకెందరో అమాయక యువతులు బలయ్యే ప్రమాదముంది.